ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారీ బ్లాస్టింగ్ పాకిస్తాన్ను మరోసారి భయాందోళనకు గురిచేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో సైనిక కాన్వాయ్పై ఆత్మాహుతి బాంబర్ పేలడంతో 13 మంది సైనికులు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది సైనికులు 19 మంది పౌరులు గాయపడినట్లు సమాచారం అందుతోంది. మరోపక్క పేలుడు దాటికి సమీపంలోని ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి 2 ఇళ్ల పైకప్పులు కూలాయని, 6 చిన్నారులు గాయపడినట్లుగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోయినప్పటికీ ఈ ప్రాంతంలో తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తరచూ దాడులు చేస్తుంటుంది. పాకిస్తాన్ మీద ఈ సంస్థ తరచూ దాడులు చేస్తుంటుంది. పాకిస్తాన్ అంతటా ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో మిలిటెంట్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఆత్మాహుతి దాడి జరగడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో 10 మంది టీటీపీ మిలిటెంట్స్ను హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. వారు దక్షిణ వజీరిస్తాన్లోని జండోలా చెక్ పోస్టు సమీపంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడిన సమయంలో ఎదురు కాల్పుల్లో వారిని హతమార్చామని వెల్లడించింది. అలాగే మార్చి నెలలో బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మిలిటెంట్లు గుడాలార్ పిరుకున్రీ సమీపంలోని జాఫర్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైలుపై దాడి చేసి 21 మంది ప్రయాణికులు మరియు 4 పారామిలిటరీ సైనికులను చంపారు. తాజాగా ఆ ఆత్మాహుతి బాంబర్ దాడితో పాక్ సైన్యం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పాకిస్తాన్ సైన్యం ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ మీద ఇప్పుడు సూసైడ్ బాంబర్ అటాక్ చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాకిస్తాన్లో వరదలతో అతలాకుతలమవుతున్నటువంటి అక్కడ స్థానిక ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదని, అందుకే వరదల్లో 100 మంది చిక్కుకుపోయారని పాకిస్తాన్ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బ తగిలినటువంటి, అంటే కోలుకోలేని దెబ్బ తగిలినటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు మరోసారి ఇంటర్నల్గా కూడా, సో అంతర్గతంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మిలిటెంట్లు పాకిస్తాన్ సైనికుల మీద ఇప్పుడు దాడి చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఇది అవమానకరంగా మారిందా? సో పాకిస్తాన్ సైన్యం దీనికి ఎలాంటి సమాధానం చెప్తుంది? సో ఈ దాడికి పాల్పడింది ఎవరో మరికొన్ని గంటల్లో కూడా స్పష్టంగా సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది.